ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల కూటమి అధికార ఆకలి కూటమి అని, ప్రజాసేవ చేసే కూటమి కాదని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు షూటింగ్ కోసమే ఎమ్మెల్యే పదవి కావాలని, ప్రజలకు సేవ చేసేందుకు కాదని ఆరోపించారు. కాపులు అంటే నోట్ల కోసం అమ్ముడయ్యే కులమని గతంలో పవన్ అన్నారని దుయ్యబట్టారు. రాజకీయం పేరుతో తన కుటుంబంలో చిచ్చు పెట్టారని, తన కూతురుతో తప్పుడు ప్రచారం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తారని, తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ను ముద్రగడ పద్మనాభం పొగడ్తలతో ముంచెత్తారు. వైఎస్ఆర్ కుటుంబం నిత్యం పేదల కోసం పాటుపడే కుటుంబమని ఆయన కొనియాడారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకున్న ఆయన, ఇలాంటి పథకాలను రాబోయే కాలంలో ప్రవేశపెట్టే నాయకుడు పుట్టబోడన్నారు. నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవ్వనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెత్త, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగుడు చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను.